వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. బులెటిన్ లోని హెడ్లైన్ చూద్దాం. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే థియేటర్లు మూసివేయడం కరెక్ట్ కాదు. ఆ నలుగురిలో తాను లేనని స్పష్టం చేసిన నిర్మాత అల్లు అరవింద్. మహిళల అభ్యున్నతనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాకినాడ జగన్నాథపురంలో కుట్టు శిక్షణ ప్రారంభించిన ఎమ్మెల్యే కొండబాబు. జూన్ 1వ తేదీ నుంచి దుకాణాల వద్ద ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీ. కొలతల తేడా రావద్దని డీలర్లకు హెచ్చరించిన అద్దంకి ఎంఆర్ఓ శ్రీచరణ్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలు. కొట్టుకపోయిన గుండి పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే థియేటర్లు మూసివేస్తాం అనడం కరెక్ట్ కాదని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ప్రభుత్వ సహకారం లేకుంటే ఏమీ జరగదని, సినీ రంగం కోసం పవన్ కళ్యాణ్ పాటుపడుతున్నారని, థియేటర్లో ఏకపక్షంగా మూసివేయడానికి ఆ నలుగురు మద్దతు కావాలన్నారు. ఆ నలుగురిలో తాను లేనని స్పష్టం ఇచ్చారు. తెలంగాణలో తనకు ఒక్క థియేటర్ మాత్రమే ఉందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను. నేను లేను. కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను. నాకున్న అంటే ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్, త్రిపుల్ఏ, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరు పెద్దల ఫోటోలు వేస్తా విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను. నేను అన్నీ వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు. వద్దని మహిళల అభ్యున్నత ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు అన్నారు. కాకినాడ జగన్నాథపురంలో 18 డివిజన్లో రంగంపేట సచివాలయం వద్ద రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకారంతో ఆర్థిక సంస్థ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆర్థికంగా బలపడాలన్న ఆలోచన, ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బలపడాలి, వాళ్ళకి ఎటువంటి సాయం చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈరోజు ఏ విధంగా న్యాయం చేయాలన్న ఆలోచనతో పనిచేస్తుంది. అదే సందర్భంగా ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో మగవాళ్ళు బయటికి వెళ్ళి పనిచేస్తారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగస్తులు ఉన్నారు. కొంతమంది అయితే కూలి పనులు చేసుకుంటారు. అదేవిధంగా కూలి పనులు చేసుకున్నప్పుడు కూడా ఈరోజు వాళ్ళు తెచ్చిన సంపాదన కుటుంబానికి సరిపోయిన పరిస్థితి కూడా ఉంటాయి. తెచ్చిన ఆదాయం కూడా సరిపోవట్లేదు కొంతమంది. అలాంటి సందర్భంలో ఇంటి దగ్గర కూడా ఆడవాళ్ళు వంట చేసిన తర్వాత ఖాళీగా ఉంటారు. వాళ్ళకు కూడా ఏదైనా ట్రైనింగ్ ఇస్తే, చేతి వృత్తులు పని చేసుకునే అవకాశం ఇస్తే ఆ పని నేర్చుకుని వాళ్ళు ఆర్థికంగా బలపడతారన్న ఆలోచనతో మీ అందరికీ తెలుసు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడే ఈ రాష్ట్రంలో
చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు తప్ప ఈ రాష్ట్రంలో మహిళలందరికీ వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ఎవరు ఆలోచించలేదు. ఎవరు ఆలోచించారంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాతే ఈ రాష్ట్రంలో మహిళల గురించి ఆలోచించి ఆ రోజున డ్వాక్రా గ్రూపులు పెట్టించాడు. ఆయనే పెట్టించాడు, ఎవరు పెట్టించలే. అంతకుముందు అసలు ఆలోచన రాలేదు ఎవరికి. ఆడవాళ్ళందరూ కూడా వంటింటికి పరిమితం అయిపోతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వాళ్ళకు ఒక భరోసా కల్పించాలంటే, ఆర్థికంగా బలపరచాలంటే ఏం చేయాలని ఆలోచించి డ్వాక్రా గ్రూపులు పెట్టి 10 మందిని ఒక గ్రూప్గా చేర్చమన్నాడు. ₹1 దాచుకోండి అమ్మా, నెలకు రూపాయి దాచుకోండి. దాచుకున్న తర్వాత డబ్బులన్నీ దాచుకున్న తర్వాత దాని ద్వారా బ్యాంక్ లోన్ ఇప్పించి మీరు వ్యాపారాలు చేసుకోవడానికి సాయం చేస్తానని చెప్పాడు ఆయన. అప్పుడు నేను 99లో కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను 1999లో. అప్పుడు కాకినాడ వచ్చి చాలామందిని మున్సిపల్ ఆఫీసర్లు మేమందరూ బయటకు వచ్చి, అమ్మ డ్వాక్రా గ్రూపులు పెడుతున్నాం, 10 మంది మీరందరూ ఓటు అవ్వాలి, ₹1 దాచుకోవాలి అని చెప్పి ప్రచారం చేస్తే వచ్చేవాడు కాదు అసలు. ఏంట్లే అనుకుంటున్నాను. అప్పుడు ఆర్పీలు 12 మందిని పెట్టాం. 12 మందే మన కాకినాడకి. 12 మందిని తిరిగి ఇంటింటికి వెళ్ళి 10 మందిని యాక్టింగ్ చేసి గ్రూపులు తయారు చేయాలంటే 100 మంది వచ్చేవారు. అందరూ వచ్చేవారు కాదు, అంటే తెలియక. అప్పుడు 12 మంది ఆర్పీలు పనిచేస్తారు. వాళ్ళు ఇంకా ఉన్నారు, చాలా మంది పేరు ఉన్నాయి. అమ్మ మీరు తిరగండి కాకినాడ అంతా, గ్రూపులు పెట్టండి అమ్మ అంటే తిరిగి కొన్ని గ్రూపులు పెట్టారు. ₹1 దాచుకున్న తర్వాత వాళ్ళకి లోన్ ఇప్పించడం మొదలుపెట్టాం. అప్పుడెంత అందరికి వెళ్ళి 10,000 ఇస్తే గొప్ప. అమ్మ 10,000 ఇచ్చారని ఎంత సంతోషపడిపోయారు. అప్పుడు ఒక గ్రూపుకి 10,000 ఇస్తే సంతోషపడిపోయారు, వాళ్ళే పంచుకునేవారు అన్నట్టు. అలాగే చేసుకుంటూ వచ్చాం మనం. అప్పుడు తర్వాత మళ్ళీ గవర్నమెంట్ పోయింది. మళ్ళీ గవర్నమెంట్ లేపనప్పుడు కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ఆయన పెట్టాడు, అది అలాగే డ్వాక్రా గ్రూపులు పెట్టుకుంటూ వచ్చాము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చాం. అప్పుడు ఆర్పీలు పెంచాం. మళ్ళీ పెంచితే దగ్గర ఇప్పుడు అంతా 250 మంది ఉన్నారు ఆర్పీలు. అప్పుడు 12 మంది వస్తే ఇప్పుడు 250 మంది ఉన్నారు. అలాగే గ్రూపులు పెట్టి మనం ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇప్పించాలంటే అప్పుడు ఏం చేశారు తెలుసా, గత ప్రభుత్వం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, మనమేమో ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇప్పించాలంటే అప్పుడు ప్రైవేట్ వాళ్ళు వచ్చి అప్పులు ఇచ్చేవారు. మీకు గుర్తుందా లేదా? స్పందన అని పెట్టేసి గవర్నమెంట్ ద్వారా ఇప్పించకుండా వాళ్ళు అప్పులు ఇచ్చేవారు. చూడు ఎంత దారుణం పొరపాటు చేస్తారు. అప్పుడు మేము కూడా అడ్డుకున్నాం, మీరెవరైతే అప్పుడు మీ వడ్డీ ఎక్కువ ఉంటుంది. బాపట్ల జిల్లా అద్దంకి మండల పరిధిలోని ఎంఆర్ఓ శ్రీ చరణ్ తన కార్యాలయంలో రేషన్ డీలర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జూన్ 1వ తేదీ నుండి దుకాణాల వద్ద ప్రజలకు రేషన్ సరుకులను అందించాలని అన్నారు. ప్రజలకు సరుకులు అందించిన వెంటనే రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలని ఎంఆర్ఓ సూచించారు. కొలతల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మీరు సరుకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. దీనికి గాను మీ ఆథరైజేషన్లో ఎక్కడైతే డోర్ నెంబర్ ఇస్తారో ఆ డోర్ నెంబర్లోనే మీరు షాప్ నిర్వహించాల్సి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పెడతాము, మహేశ్వరం కూడా పెడతామంటే కుదరదు. మీకు ఆథరైజేషన్లో ఎక్కడ ఏ డోర్ నెంబర్ అయితే ఉంటుందో అదే డోర్ నెంబర్లో మీరు షాప్ నిర్వహించాల్సి ఉంటుంది. అందరూ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీ ఆథరైజేషన్ ఆర్డర్ కాపీ, మీకు ఆర్డర్ కాపీ ఇచ్చారు కదా ఇన్ఛార్జీలకి, ఆ కాపీ ఉంటుంది, అది తీసుకోండి. ఇదంతా కూడా మీరు షాప్లో డిస్ప్లే చేయాలి. మీ ఆథరైజేషన్ ఫోటో స్టాట్ తీసి షాప్లో డిస్ప్లే చేయండి. అలాగే మీకు ఆర్డర్ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చింది డిస్ప్లే చేయాలి. అలాగే మీకు ప్రతి నెల కూడా టైమింగ్స్ ఇప్పుడు మీకు గతంలో ఇచ్చినట్టే ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇవ్వాలి. అదేవిధంగా సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు ఇవ్వాలి. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీరు
ఈ టైమింగ్స్లో షాపులు తీయాలి. అర్థమైందా? అంటున్నారా? లాస్ట్ మీరు ఇన్ఛార్జ్లో ఉన్నారు, ఇన్ఛార్జ్ తినండి. మరీ ముఖ్యంగా మీకంతా కొత్త పద్ధతి ఇది, తెలిసి ఉండకపోవచ్చు. చాలామంది నేను వచ్చాక ఆర్డర్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు మీరు షాపు తప్పనిసరిగా చేయాలి. మీరు ఈ పాస్ మిషన్లు మళ్ళీ అలాగని పాత పద్ధతులు కాటాలు గీటాలు ఏం లేవు. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతి తెచ్చారు కదా కాటాలని అనుకోబాకండి. మీ గతంలోనే మిషన్ సిస్టమ్ మీ దగ్గరే ఉంది. ఈ పాస్ మిషన్ ద్వారా మీరు చాలా రోజులు సరిగిచ్చారు. ఈ పాస్ మిషన్లు, ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు ఇవన్నీ కూడా ఐరీస్ ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. అర్థమైందా? అలాగే స్టాక్ బోర్డులు పెట్టాలి ఖచ్చితంగా. స్టాక్ బోర్డులు అంటే తెలుసా? ఇన్ఛార్జీ చెప్పండి, ఎవరన్నా స్టాక్ బోర్డు అంటే తెలుసా? బ్లాక్ బోర్డు రాసి మన స్టాక్ ఎంత ఉంది, వచ్చింది ఎంత, అలా మొత్తం ఏ వస్తువు ఎంత ఉంది. కూటమి ప్రభుత్వంపై ఎండియు ఆపరేటర్లు ధ్వజమెత్తారు. కుట్రపూరిత ఎండియు వాహనాలను రద్దుతో తమ ఉపాధిని కోల్పోతామంటూ కర్నూలు కలెక్టర్ ఎదుట ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. మంత్రులు తమని రేషన్ దొంగలుగా చుట్టడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండియు వాహనాలను కొనసాగించాలని, ఉద్యోగ భద్రతను కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మేము రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సప్లైలో పనిచేస్తున్న ఎండి ఆపరేటర్స్ దాంట్లో ఉన్నాము. సివిల్ సప్లైలో ఏం లేదు సార్, నిన్న జరిగిన కేబినెట్లో మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ప్లస్ ఈ కేబినెట్ మంత్రులందరూ కలిసి ఒక ఇది ఇచ్చారు సార్. ఎండి వ్యవస్థని రద్దు చేస్తున్నాము, దీనివల్ల ఏదో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు సార్. మేము మీ ద్వారా, మీ మీడియా ద్వారా మా బాధలు తెలుపుకోవడానికి వచ్చాం సార్. ఇక్కడికి ఏం లేదు, మా వల్ల ఏదో నష్టం జరిగిపోతుంది అని చెప్తున్నారే కానీ ఎక్కడ నష్టం జరిగినట్టు దాఖలాలు అయితే లేవు. ఎవరో ఒకరు చేస్తున్నారంటున్నారు. ఎవరో ఒకరు చేస్తే వాళ్ళని ఒక్కరిని తీసేసి వేరే వాళ్ళని అపాయింట్ చేసి వ్యవస్థను నడిపిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇట్లా ఉన్న పలంగా మా 9,260 మందిని ప్లస్ మాకు సంబంధించిన హెల్పర్స్ని ఉన్న పలంగా 18,000 పైచీలకు మందిని ఉన్న పలంగా రోడ్డు మీదకి వదిలేస్తే మా పరిస్థితి, మా భార్య పిల్లల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది. దయచేసి ఈ మాటను వెనక్కి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని మేమందరం వేడుకుంటున్నాం సార్. మాకు 2027 జనవరి నెల వరకు మాకు అగ్రిమెంట్ కూడా ఉంది. ఆ అగ్రిమెంట్ వరకు కొనసాగించి ఆ తర్వాత కూడా మాకు ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూపిస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము గవర్నమెంట్ని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. నా పేరు కేశవ్ సార్, నేను వెల్దుర్తి మండలం ఎండియు ఆపరేటర్ని సార్. ఎండియు వ్యవస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటింటికి వెళ్ళి సరుకులు అందజేస్తున్నాం. వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, బెడ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి తంబే ఇచ్చి వాళ్ళకి సరుకులు ఇస్తున్నాం. ఈ వ్యవస్థ బాగుందని ప్రజలు మా వ్యవస్థనే కోరుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఇంటింటికే సరుకులు రావాలి, మాకు ఇంటి దగ్గరికే రావాలా. మేము రేషన్ షాప్కి పోయి సరుకులు తీసుకునే పరిస్థితి లేదు. మేము వెళ్ళలేము, గంటలు అక్కడ నిలవలేము, మా చేత కాదు. ఇంటి దగ్గరకు వచ్చే విధానమే, ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీనే బాగుందని చెప్పి ప్రజలు మెచ్చుకున్నారు. ఈ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి నిత్యం పనిచేస్తూనే ఉన్నాము. మాకు మిగిలేదు దీంట్లో 9,000 రూపాయలు. 21,000 వస్తే పెట్రోల్కి 3,000 పోతుంది, హెల్పర్కి 5,000 పోతుంది, హమాలికి 1,000-2,000 పోతాయి. మిగతాది 8-9,000లో మేము 15 రోజులు ఏదో ఈ కష్టం నష్టము అన్నం నీళ్లు లేకోకుండా, అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే మేము 9,000-8,000 సంపాదిస్తాం 15 రోజులకు గాను. దీంట్లో అంత కష్ట నష్టాలను కొడి తీర్చుకొని మేము పనిచేస్తున్నాం. కరోనా కష్టకాలంలో కూడా రెడ్ జోన్లలో కూడా మేము బియ్యం పంపిణీ చేసాం. అయితే ఏమైంది, ఈ వ్యవస్థ బాగుంది, ఎండి వ్యవస్థ మీరు కొనసాగించాలి, ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని గత ప్రభుత్వంలో మమ్మల్ని మెచ్చుకున్నారు. అంటే మేము కూడా మా కుటుంబాలను వదిలేసి రెడ్ జోన్లలో పనిచేసాము, డబుల్ తంబు వేయించాము, బియ్యం పంపిణీ చేసాం.
మాస్కులు పెట్టుకొని మా ప్రాణాలను ఫలంగా పెట్టి ఆ రోజు బియ్యం పంపిణీ చేశాం. అంటే ఆ రోజు వ్యవస్థ బాగుంది, బాగా చేశారని. గత లాస్ట్ ఇయర్ లో 2024 సెప్టెంబర్ లో కూడా ఈ ఎండిఓ వ్యవస్థ బాగుంది. వరద బాధితులు విజయవాడలో వరద బాధితులకు మాకు 3 జిల్లాల నుంచి మా ఎండిఓ ఆపరేటర్లు హెల్పర్లు పోయి రాత్రనగా పగలనగా నిద్ర తిండి అన్ని మానేసి అందరికి వరద బాధితులకు అందరికీ నిత్యావసర సరుకులు అందించడంలో ఎంత పని చేశారంటే అంత పని చేశారు. 1:30 గంటలకు రాత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థ ఎండిఓ వ్యవస్థ బాగుంది, దీన్ని కొనసాగిద్దాము, మీ కడుపు కొట్టము, మేము ఎక్కడ మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించము, మీకు మేము అండగా ఉంటాము, ఎవరి మాటలు నమ్మొద్దండి మీరు దయచేసి అన్నారు. ఆ రోజు చెప్పిన మాటలు ఈ రోజు ఎందుకు చెప్పడం లేదు? అర్ధాంతరంగా మీ ఈ వ్యవస్థ ద్వారా సరుకు నిత్యావసర సరుకులు పక్కదారి పడుతున్నాయని చెప్తున్నారు. ఇదైతే దీంట్లో ఏ మాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే సరుకులు అందిస్తున్నాం, ఇంటి వద్దకే వెళ్ళి సరుకులు అందిస్తున్నాం. అది మాకు ఇచ్చిన బాధ్యతని మేము మా బాధ్యతను పూర్తి చేస్తుంటే ప్రతిరోజు మేము పనిచేస్తున్నాం. మా బాధ్యతలు మా వ్యవస్థలో ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని శిక్షించండి, ఆ వ్యవస్థను ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు శిక్షించండి. అలాంటిది మొత్తం వ్యవస్థలో మొత్తం తీసేస్తామంటే మేము ఒప్పుకునేది లేదు. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, అది ప్రభుత్వ బాధ్యత. అది గుర్తు చేస్తున్నాం. ఎందుకని అంటే 4.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. తిండి తిప్పలు మాట్లాడేసి కేవలం 15 రోజులు మాత్రమే పనిచేస్తామనే కాదు, 15 రోజులు ఎంత పనిచేస్తాం, ఎంత కష్టపడి ఉదయం 6 గంటల నుంచి పనిచేస్తే రాత్రి 10 వరకు పనిచేస్తాం. అయితే మా వ్యవస్థను కొనసాగించాలి. అగ్రిమెంట్ ప్రకారం మాకున్న అగ్రిమెంట్ ప్రకారం 2027 జనవరి వరకు మమ్మల్ని కొనసాగించాలి. ఆ తర్వాత కూడా ప్రభుత్వంలోని ఏదో ఒక శాఖలో మమ్మల్ని ఉద్యోగులుగా నియమించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలను ఆదుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అని తెలియజేస్తూ మనవి చేస్తున్నాను. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ముస్లిం సర్దార్ రెహమాన్ కస్మీ డిమాండ్ చేస్తూ ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఎన్టీఆర్ చౌరస్తా మనావరం చేపట్టిన నిరసన తెలిపారు. బిల్లు రద్దు చేసే వరకు ఆందోళన కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. कानून से आजादी, वक्त बचाओ आजादी, कानून करके भाई पकड़ो बाकी पूरी रहेंगे आजादी, हम लेके रहेंगे आजादी, हम क्या चाहते हैं आजादी, हम क्या चाहते हैं आजादी। ఉగ్రముఖలు పర్యటనపై సాగించిన పైకాచిక దాడిని భారత్ సైనికులు ఆపరేషన్ సింధూర్ తో బుద్ధి చెప్పడంపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు సైనికానికి మద్దతు తెలియజేస్తూ జైజైలు పలుకుతూ విశాఖ సాగర తీరంలో జాతీయ పతాకాన్ని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ వందే మాత్రం మీరు వందే మాత్రం చెప్పకండి, తప్పు. వందే మాత్రం షుడ్ బి ఎవ్రీ డే. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అజయ్ యుద్ధంలో పార్టిసిపేట్ చేయకపోవచ్చు, బట్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మేమున్నాము అని గ్యారంటీగా మీరు అందరూ తెలియజేయచ్చు. సో అలా గుడ్ ఈవినింగ్ వైజాగ్. నా పేరు సందీప్. నేను ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్. ఈరోజు మా ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్తో పాటు మా ఈవెంట్ వెటనరీ వైజాగ్ అంతా కూడా కలిసి మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ సోల్జర్స్ అందరికీ కూడా ఒక సెల్యూట్ చెప్పడానికి మన బీచ్ రోడ్లో ఫ్లాష్ లైట్ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్లాష్ లైట్ ర్యాలీతో మేము వాళ్ళందరికీ ఇప్పుడు మన అక్కడ ఉన్న బోర్డర్లో ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, టోటల్ మన సోల్జర్స్ అందరూ ఇండియా గురించి మనకొక కవచంలాగా ఉండి వాళ్ళందరూ ఎంతో ఇదిగా మన ఇండియన్ వార్లో మనకు చేస్తున్నారు. వాళ్ళందరి గురించి మన వైజాగ్ నుంచి మన వంతు మేము ఒక సెల్యూట్ చెప్తూ ఫ్లాష్ లైట్ ర్యాలీ అనేది జరుగుతుంది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యేలు సురేంద్రబాబు, ఎంఎస్ రాజు, దగ్గుపాటి ప్రసాద్ ఇతర నాయకులపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గిరిజ కోరారు.
ఈ మేరకు వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఈ మేరకు వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్లతో కలిసి అడిషనల్ ఎస్పీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా 27వ తేదీ సాధారణ సమావేశం జనరల్ బాడీ మీటింగ్ జిల్లా పరిషత్ ఉన్నప్పుడు మీటింగ్ సమావేశం అంతా జరుగుతున్నప్పుడు 3 శాసనసభ్యులు ఇతరులతో కలిసి అంటే కళ్యాణదుర్గ శాసనసభ్యులు సురేంద్రనాథ్ గారు, అలాగే మడకశిర శాసనసభ్యులు రాజు గారు, అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు 3 ఇతరులతో కూడా కలిసి మన గిరిజమ్మ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఆమె వ్యక్తిగత రూమ్ లో అనేది కూడా అంటే వ్యక్తిగతంగా జిల్లా పరిషత్ చైర్మన్ రూమ్ లో ఉండే ఆఫీసులో కూడా ప్రవేశించి అక్కడ కొంతమంది చేసి అక్కడ మాజీ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంటే ఎలా పెడతారు అని చెప్పేసి అనేక రకాల కూడా దుర్భాషలాడుతూ వ్యక్తిగతంగా కూడా ఆమెను కూడా కించపరుస్తూ ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కించపరుస్తున్న దాన్ని వారిపైన కూడా వెంటనే కూడా కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు గిరిజమ్మ గారు మేము అందరు కలిసి కూడా ఎస్పీ గారిని కోరడం అయింది. ఎస్పీ గారు లేదు కాబట్టి అడిషనల్ ఎస్పీ గారు ఆ హోదాలోనే అడిషనల్ ఎస్పీ గారికి కూడా మేము ఇవ్వడం కూడా జరిగింది. ఇది చాలా కూడా దురదృష్టకరం కూడా. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు కూడా మేము కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. అనేక పార్టీలు అపోజిషన్ పార్టీలో కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. అలాంటి ఇతరులు కూడా ఉన్నాం. కానీ ఎప్పుడు కానీ ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి కూడా తెచ్చుకోవాలి. ముఖ్యంగా స్థానిక సంస్థలు అనేది కూడా జిల్లా పరిషత్ కూడా ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ బాడీ. ప్రభుత్వానికి అనేది కూడా ఎప్పుడు కానీ ఎక్కడ కానీ సంబంధం కూడా లేదు. ప్రజాస్వామ్యంలో అన్ని కూడా ఇండిపెండెంట్. ఎందుకంటే స్థానిక సంస్థలు కావచ్చు, అంటే కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీస్ కావచ్చు, లేకపోతే సర్పంచులు కావచ్చు, ఇవి కావచ్చు, అలాగే ప్రభుత్వం ఇవన్నీ కూడా అన్ని కూడా ఏది అది కూడా ఇండిపెండెంట్ గా. కాబట్టి మరీ ముఖ్యంగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఫోటోనే ఉండాలి. ఇతరుల ఫోటోలను కూడా ఎక్కడ గాని రాజ్యాంగపరంలో గాని లేకపోతే ఈ స్థానిక సంస్థలు ఎక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఎక్కడ కానీ లేదు. అది మరీ ముఖ్యంగా కూడా ఒక చైర్మన్ హోదాలో ఆమెకు వ్యక్తిగతంగా అనేది కూడా ఒక రూమ్ ను కూడా అధికారికంగా కూడా కేటాయించబడింది. ఆ అధికారికంగా కేటాయించిన రూమ్ లో ఎవరి ఫోటోలు ఉండాలో ఎవరు ఉండాలని కూడా ఎవరు కానీ ఎక్కడ కానీ నిర్దేశించబడలేదు. ఎవరు కానీ అక్కడ ఆంక్షలు కూడా విధించలేదు. ఎక్కడ కానీ చట్ట ప్రకారం కూడా ఇక్కడికి లేదు. కానీ ఈ రోజు జిల్లా పరిషత్ రూమ్ లో గిరిజమ్మ గారి రూమ్ లో అది సమావేశం మీటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో లేచిపోయి ఈ 3 శాసనసభ్యులు కొంతమంది ఔటర్స్ కూడా తీసుకొని పోయి ఆమె రూమ్ లో పోయి సీఓ ముందర ఎలా పెడతారు ఏం కథ రూల్స్ తెల్లని చెప్పి ఆమెను కించపరుస్తూ వ్యక్తిగతంగా ఒక ఆమె మహిళ అనేది కూడా లేకుండా వ్యక్తిగతంగా తీసి ఆ ఫోటోను అందరి ముందర కూడా తీసివేయడం. మరీ ముఖ్యంగా శాసనసభ్యులు కూడా ఒక వైర్లెస్ మైక్ ను కూడా షట్లకు తొలగించకపోవడం ఎక్కడ కానీ చూడలేదు. అంటే ఇది ఒక పద్ధతి ప్రకారము ఒక ప్లాన్ ప్రకారం 3 శాసనసభ్యులు ఇతరులు కూడా కలిసి కూడా చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా నేను అందరికీ చెప్పేది ఏమంటే ఇక్కడ ఎక్కడ గాని శాసనసభ్యులు అనేది జిల్లా పరిషత్తులో అధికార మెంబర్లు కాదు, గౌరవ సభ్యులు మాత్రమే. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు అక్కడ వచ్చేసి గౌరవ సభ్యులు. వారికి ఓటు హక్కు కూడా లేదు. వారితో గాని ఎమ్మెల్యేలతో గాని ఆమె ఎన్నిక కూడా కాపాడలేదు. కేవలం జిల్లా పరిషత్ మెంబర్లతోనే ఆమె ఎన్నిక కాబడింది. వారికి 5 సంవత్సరాలు కూడా ఇప్పటికి కూడా మెజార్టీ కూడా మాకే ఉంది. కాబట్టి వ్యక్తిగతంగా రూమ్ లో కూడా ఆ ఫోటో ఉండకూడదు, ఈ ఫోటోను కూడా తీసేయడం. అలాగే ఇక్కడే కాదు, ఈవెన్ మేయర్ రూమ్ లో కూడా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రూమ్ లో కూడా తీశారు. చాలా ముఖ్యం. అందుకోసమే ఈ రోజు ఇటువంటి అందరూ కూడా పోతారు. భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతుంది. అధికారులను బెదిరిస్తారు, ఇవన్నీ కూడా తీసుకొని వస్తారు. దాన్ని తీసుకొని కాబట్టి వెంటనే కూడా వారిపైన కేసు రిజిస్టర్ చేసి చట్టపరమైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వెంటనే అన్ని రకాల కూడా మేమంతా కూడా జిల్లా చైర్మన్ గారు మేము అందరు కలిసి కోరడమైంది. అడిషనల్ ఎస్పీ గారిని వెంటనే కూడా అన్ని కూడా పరిశీలించి కూడా చర్యలు కూడా చేపడతామని కూడా చెప్పడం కూడా జరిగింది. నేను అందరికీ నేను చెప్తున్నాను, ఈ రోజు వారు చాలా మంది కూడా ఈ రాష్ట్రంలో ఒకవేళ ఎన్నిక కాబడినొచ్చు, ఎమ్మెల్యే అనేది కూడా ఎన్నిక కాబడినారు. కాబట్టి అది 5 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళా ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. కానీ స్థానిక సంస్థల్లో మాత్రం ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది, మెజార్టీతో ఉన్నాము.
ఈ రోజు వారి యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని అక్కడక్కడ దించాలని చెప్పి ప్రయత్నం చేసిండొచ్చు. దాంట్లో కూడా అనేక రకాలు కూడా వైఫల్యం చెందారు వాళ్ళందరూ కూడా. కానీ అటువంటి చేతగాక ఈ రోజు అనేక రకాల ఆమె విధులను కూడా సక్రమంగా నిర్వర్తించుకోకుండా అనేక రకాల అడ్డం పడుతూ కడకు ఆమె వ్యక్తిగత రూమ్ లో కూడా ఎవరు ఫోటోలు ఇచ్చామంటే భయభ్రాంతులు చేయాలని చెప్పేసి జెడ్పీటీసీ మెంబర్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ తో సహా వారి యొక్క మెంబర్లని అందరినీ కూడా ఒక భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఒక కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ అనంతపురంలో కూడా జరిగింది. కాబట్టి ఈ ముగ్గురు శాసనసభ్యుల పైన కళ్యాణ్ దుర్గ కావచ్చు, అనంతపురం కావచ్చు, మడకశిర కావచ్చు, తర్వాత ఆ రూమ్ లో వీడియో కూడా మేము ఇవ్వడం జరిగింది. రూమ్ లో ఎవరెవరు కూడా అక్రమంగా ఆమె పర్మిషన్ లేకుండా, ఎందుకంటే ఒక మంత్రి కావచ్చు, ఒక జిల్లా చైర్మన్ కావచ్చు, లేకపోతే ఒక మున్సిపల్ కమిషనర్ కావచ్చు, సీఈఓ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఆ వ్యక్తిగతమైన ఛాంబర్ లో పోయేటప్పుడు ఎవరైనా కానీ పర్మిషన్ తీసుకునే పోతాము. అది మామూలుగా రూలే ఉంది. వ్యక్తిగతమైన ఛాంబర్లకి ఎవరంటే వాళ్ళు దూరకూడదు, వాళ్ళు పర్మిషన్ తీసుకొని రమ్మంటేనే పోయేది. అది ఎస్పీ గారు కావచ్చు, అడిషనల్ ఎస్పీ కావచ్చు, అలాగే. కాబట్టి వ్యక్తిగత ఛాంబర్ లో కేటాయించిన ఛాంబర్ లో కూడా తీసుకోవడం చాలా అన్యాయం. కాబట్టి చట్ట ప్రకారం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం. ఎవరైనా కానీ ఉప చైర్మన్ కానీ చైర్మన్ కానీ ఎవరైనా కానీ పెట్టుకోవచ్చు. ఎక్కడ రూల్ లేదు. ఎక్కడ కానీ స్థానిక సంస్థల్లో ఉన్న అన్ని చదివినా కూడా ఈ ఫోటో ఉండాలా, ఈ ఫోటో ఉండకూడదు అనేది ఎక్కడ కానీ లేదు, పెట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టం. రెటినోబ్లాస్టమా కంటి క్యాన్సర్ పై అవగాహన కల్పించేలా విశాఖలోని ఓ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వైటెథన్ పేరిట 1K రన్ నిర్వహించారు. రెటినోబ్లాస్టోమా లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ రన్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. లక్షణాల గురించి ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు అవగాహన అవసరమని నిపుణులు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ లావణ్య, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో ఐ క్యాన్సర్ స్పెషలిస్ట్ని. ఈరోజు మనందరం ఇక్కడ వైటథాన్ అనే ఈవెంట్ కోసం గ్యాదర్ అయ్యాము. ఈ ఈవెంట్ని ప్రతి సంవత్సరం ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేస్తుంది. ఇది రెటినోబ్లాస్టోమా అనే ఐ క్యాన్సర్ గురించి అవగాహన రేస్ చేయడానికి. ఈ క్యాన్సర్ యొక్క లక్షణం వైట్ రిఫ్లెక్స్ అంటాం. అంటే కన్నులోని నల్ల గుడ్డు మీద ఒక తెల్ల చుక్కలాగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్లాష్ వేసి తీసిన ఫోటోగ్రాఫ్స్లో పిల్లల కన్ను మీద ఆ నల్ల గుడ్డు మీద తెల్ల చుక్కలాగా కనిపిస్తుంది. అలా ఉన్నట్లయితే వెంటనే కంప్లీట్ ఐ ఎగ్జామినేషన్ జరగాలి. ఆ క్యాన్సర్ ఉంటే ఆ బిడ్డకు వెంటనే ట్రీట్మెంట్ అందాలి. ఒకవేళ అందకపోతే ప్రాణానికే ప్రమాదం. ఆ క్యాన్సర్ వల్ల ఒక్క బిడ్డ కూడా చనిపోకూడదు అనేదే మా ప్రయత్నం. ఈ సంవత్సరం ఈ ఈవెంట్ విశాఖపట్నంలో జరుగుతున్న దానికి మాకు వైజాగ్ రన్నర్స్, క్రెడాయ్ విశాఖపట్నం అండ్ ఒమేగా హాస్పిటల్స్ నుంచి స్పెషల్ సపోర్ట్ వచ్చింది. ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది. ఇలాగే అందరి సపోర్ట్ ఉండాలని, ఇంకా మంచిగా అవ్వాలని ఎవ్రీ ఇయర్ మేము ఆశిస్తున్నాము. అండ్ కైండ్లీ రిజిస్టర్ అండ్ రన్ ఫర్ ఏ కాజ్. నేను డాక్టర్ లావణ్య, ఐ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం. ఓకే, నమస్తే అండి. నా పేరు డాక్టర్ సునీత. ఆక్లోప్లాస్టీ, ఇస్థెటిక్స్ అండ్ ఐ క్యాన్సర్ సంబంధించిన సమస్యలకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని. వైటథాన్ అనేది ఇయర్ 4th ఎడిషన్. వైటథాన్ అనేది ప్రతి ఇయర్ మా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అక్రాస్ ఆల్ ప్రతి 5 బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి బ్రాంచ్లో మేము చేస్తున్నాము. ఎందుకు అంటే రెటినోబ్లాస్టోమా డెడ్లీ ప్రమాదకరమైన ఐ క్యాన్సర్. స్టార్టింగ్ స్టేజ్లోనే మనం దాన్ని రికగ్నైజ్ చేయగలిగితే, గుర్తించగలిగితే దానికి కంప్లీట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. చైల్డ్ యొక్క లైఫ్, ఐ, విషన్ ప్రతిదీ 3 సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలా మనకి ఎక్కువ మనం గుర్తించగలము రెటినోబ్లాస్టోమా అంటే చైల్డ్ ఐలో వైట్ రిఫ్లెక్స్, తెల్లని పొర, వైట్ రిఫ్లెక్స్. అందుకే మేము వైటథాన్ అని పెట్టాం. అలా అయినా గుర్తిస్తారు, గుర్తుపెట్టుకుంటారు. ఎక్కడైనా మీ షాపింగ్ మాల్స్ కానీ, రిలేటివ్స్, ఫ్యామిలీ ఫంక్షన్, ఇంకా నైబర్స్, ఎక్కడైనా చైల్డ్ విత్ వైట్ రిఫ్లెక్స్ అయినా కనిపిస్తే వెంటనే గుర్తిస్తారు. ఆ చైల్డ్కి సరైన వైద్యం కావాలి అని చెప్పి గుర్తించి వాళ్ళ పేరెంట్స్కి అడ్వైస్ చేస్తారు అని అవగాహన పెంచడం కోసం మేము ఈ వైటథాన్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. వైట్ రిఫ్లెక్సే కాకుండా మెల్ల రావడం కానీ, కన్ను ఎరిపెక్కడం కానీ, కన్ను పొంగడం కానీ, ఇలా ఏ లక్షణాలు కనిపించినా కన్ను కరెక్ట్గా లేదు, కన్నుకి వైద్యం అవసరం అని చెప్పి చైల్డ్ని వైద్య సహాయానికి మీరు అడ్వైస్ చేస్తారని ఆ అవేర్నెస్ పెంచడం కోసం ఈ వైటథాన్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ట్రీట్మెంట్ ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే, ట్రీట్మెంట్ చేస్తే చెప్పినట్టు పూర్తిగా రెటినోబ్లాస్టోమాని పూర్తిగా మనం ప్రివెంట్ చేయొచ్చు. మోస్ట్లీ చిల్డ్రన్ లెస్ దెన్ 3 years 3 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ఎక్కువగా వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసుల్లో 20 నుంచి 25% మన భారతదేశం నుంచే వస్తున్నాయి.
అందులో 50% మంది చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నారు. ట్రీట్మెంట్ కూడా చేసి మనం వాళ్ళని బతికించలేము, ఆ స్టేజ్లో వస్తున్నారు. ఎందుకు అంటే అవగాహన లేకపోవడం వల్ల. అవగాహన పెంచి స్టార్టింగ్ స్టేజ్లోనే మనం రికగ్నైజ్ చేయగలిగితే ట్రీట్మెంట్ కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు, కంప్లీట్గా చైల్డ్ యొక్క లైఫ్ని మనం సేవ్ చేయొచ్చు. ఆర్ ఎయిమ్ ఆఫ్ దిస్ వైటథాన్ ఈవెంట్ ఈస్ నో చైల్డ్, ప్రతి కిడ్ కూడా రెటినోబ్లాస్టోమా వల్ల చనిపోకూడదు. ట్రీట్మెంట్ వల్ల కానీ అడ్వాన్స్ స్టేజ్ కానీ ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల చనిపోవడం అలా జరగకూడదు. అందుకని మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. అండ్ ఆల్సో వీ రేస్ ఫండ్స్ అనమాట. ట్రీట్మెంట్కి చేయించుకోలేము లేని స్థితిలో ఉన్న వాళ్ళ పిల్లలకి కంప్లీట్గా ఫ్రీగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ట్రీట్మెంట్ ఇస్తుంది. We also request all the pediatricians and gynecologists newborn baby discharge చేసే ముందు ఐ ఎగ్జామినేషన్ కంప్లీట్గా చేసి పంపించండి. అండ్ ఆల్సో మదర్స్ అండ్ ఫాదర్స్ within 1 year get your child examination. Thank you. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. వేసవి ఎండల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు చలవ పందిర్లు, మంచినీటి సౌకర్యం కల్పించారు. ఆలయ అధికారులు సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతుందని వెల్లడించారు. ముందు హెడ్లైన్స్ మరోసారి. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే థియేటర్లు మూసివేయడం కరెక్ట్ కాదు. ఆ నలుగురిలో తాను లేనని స్పష్టం చేసిన నిర్మాత అల్లు అరవింద్. మహిళల అభ్యున్నతనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాకినాడ జగన్నాథపురంలో కుట్టు శిక్షణ ప్రారంభించిన ఎమ్మెల్యే కొండబాబు. జూన్ 1వ తేదీ నుంచి దుకాణాల వద్ద ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీ. కొలతల తేడా రావద్దని డీలర్లకు హెచ్చరించిన అద్దంకి ఎంఆర్ఓ శ్రీచరణ్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలు. కొట్టుకపోయిన గుండి పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.